ఫర్ ద ఫస్ట్ టైం ఒక సగం గ్లాస్ అయితే అయింది. ఫస్ట్ టైం తాగుతున్నా, ఎట్లుంటుందో చూద్దాం ఒకసారి. అయిపోయిందా బాబు? ఫ్రెష్ అప్ అయినవా? జస్ట్ ఇప్పుడే. అమ్మ పొద్దున్న నుంచి దేవుడా, నేను ఏమైతే అనుకున్నా ఇన్ని రోజులు ఒకలే ఒక మంచి పనే. చాలామంది రోజు కమెంట్లో పెట్టారు, అన్న శేఖర్ అన్న మంచి హెల్త్కి సంబంధించిన వీడియో అయితే చేసినావు, చాలామందికి ఉపయోగపడుతుంది, ఓకే మంచి పని చేసినావు. కాకపోతే దాన్ని డైరెక్ట్ కాకుండా పెసరపప్పు కానీ మన పప్పులు వేస్తారు, పప్పు చారు లేకపోతే ఫ్రై, పప్పు చేసినప్పుడు పప్పులలో వేయించుకొని తింటే బెటర్ అట. కానీ నేనేంటంటే మనకు తెలిసి అత్యాశ ఎక్కువ ఉంటుంది మనకు, ఏంటంటే ఇమ్మీడియట్గా ఒకటిసారి మంచిగా చెప్పాలని చెప్పేసి నాకు అనిపిస్తుంది, ఆతృత ఎక్కువ. నేనేం చేసిన, ఎలాగో మనకు చేదు గీది అనేది ఏముండదు, ఏది ఉన్నా ఎప్పుడైనా ఏదైనా సరే, కాకరకాయ కానీ ఇంకా ఖరాబ్ ఏమంటారు చేదు కూరలు ఏముంటాయి, ఏది ఏమైనా సరే ఎట్టున్నా సరే నేను తింటా, అది ఎలాంటి విధంగా అయినా సరే ఏదైనా సరే నాకు అలవాటు. సో ఇది కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి అప్పుడు అమ్మకు బాగా గోధుమలు వేసి గోధుమ గడ్డి జ్యూస్ పట్టించడం, గోధుమ గడ్డి పాలకూర ఇది అప్పుడు అమ్మ ఎట్లా తాగిందో నాకు తెలియదు, కానీ నాకు కూడా తాగాలని చాలా ఉంది, ఎందుకంటే హెల్త్కి సంబంధించినవి కాబట్టి అప్పుడు చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. సో ఏదో కూడా మనం కూడా తాగుదాం ఇన్ని రోజులు వెయిట్ చేసినాం కదా. ఈరోజు ఫైనల్గా ఈరోజు పొద్దున తీసుకొచ్చిన పట్టిన గ్లాస్ ఉందా, అది కమ్సే కమ్ ఇదే గ్లాస్ అనుకుంటా, ఇదే గ్లాసా, ఇలాంటి గ్లాసే ఇగో వీటికి వచ్చింది అంటే ఆల్మోస్ట్ సగంకి ఎక్కువ. దీన్ని ఏం చేసాను నేను, మామూలు దీనిలో నిమ్మకాయ కానీ మన కరివేపాకు ఆకుంటా కదా, అది కూడా మిక్స్ చేసుకొని, మళ్ళీ పుదీనా ఆకు కూడా మిక్స్ చేసుకొని కొద్దిగా నిమ్మకాయ పిసుకొని తాగితే కొద్ది తాగితే హెల్త్కి మంచిదట. మనం ఏం చేసినాం, దొరికిందే ఛాన్స్ అని చెప్పి గడగడ తాగేసిన, పరిగడుపునే తాగిన, కడుపులో అసలు ఏం లేదు. ఎట్లుంటుంది నా పానం, మంచిగా కొట్టిందంటే నా సామి రంగా. ఎన్ని గంటల తాగినా మనం? 10 గంటలకా? 10 గంటల తాగిన. ఇప్పుడు 5:30కి లేచిన, 5:30కి లేచి షెడ్ క్లీన్ చేసి వచ్చిన. ఏమైందో తెలుసా, మోషన్స్ అయినాయి అంటే నా సామి రంగా ఎట్లా తాగినా అట్లా బయటకు వెళ్ళేది. కౌంటింగ్ చేయలే కానీ చాలా సార్లు వాష్రూమ్ 5 టైమ్స్ పోయినా, పైన 2-3 సార్లు పోయినా, కింద పోయినా. ఇంకోటి ఏంటంటే ఈరోజు ట్యాంక్ పని చేయాలి, పైన వాటర్ మళ్ళీ సంప్లకి మోసుకొని మరి వాటర్ వేసుకుని పోయినా. ఈరోజు అసలు చాలా ఇబ్బంది. కానీ అదృష్టం ఏంటంటే ఇన్ని రోజులు ఉన్న లోపల ఏమైతే ఉందో అది మొత్తం బయటకు వెళ్ళిపోయింది, అదొకటి మంచిగా అనిపిస్తుంది. కాకపోతే నాకు కొద్దిగా ఎనర్జీ రావాలంటే ఇప్పుడు ఫుడ్ తింటే జర మధ్యాహ్నం రైస్ తినేందుకు కొద్దిగా ఆసరు ఉంది కడుపులో, కానీ తినబుద్ధి కాలేదు తెలుసా, ఘోరం. ఏ స్మెల్ అసలు స్మెల్ రాదనుకోరా. నేను కూడా ముఖం మూసుకొని తాగుదాం అనుకున్నాను, మామూలుగా అయినా, కానీ వాష్రూమ్ పోయినప్పుడల్లా వామిటింగ్ అవుతుందేమో అనుకున్నా, కానీ ఒక్కటే కోరుకున్నాను వామిటింగ్ అయితే కావద్దు. వామిటింగ్ అయినా అనుకో తాగి వేస్ట్, వామిటింగ్ కావద్దు అనుకున్నా, వామిటింగ్ అయితే కాలేదు. సో సక్సెస్ఫుల్గా అయితే మంచిగా ఇప్పుడైతే ఓకే ఆరోగ్యంగా అయితే ఉన్నా, అంత తగ్గిపోయింది. ఇక కాకపోతే వీక్లీ 1 తాగింది బెటర్ అనుకుంటా. లేదు అనుకుంటే మన టీ కప్ ఉంటుంది చిన్నది, ఆ టీ కప్లో కొద్దిగా లెమన్ అవి 2-3 ఐటమ్స్ మిక్స్ చేసుకొని పోసుకుంటే ఇంత ఘాటు ఉండదు అనమాట. అప్పుడు నేను ఒకసారి పప్పుచారు పెట్టినా అమ్మ కోసం అనుకుంటా. అమ్మ కోసం ఏంది వదిన కూడా ఒకసారి పెంక మీద ఏంచేది పచ్చడి చేసింది, గుర్తుందా? నాకు గుర్తులేదు అది, కానీ మునగాకు పచ్చడి చేసింది. అప్పుడు తిన్నాం, బాగానే ఉండే, కొద్దిగా ఎవరెవరు ఉండే, కానీ అలవాటు అయింది, అంత మంచిగా ఉంది. కానీ తాదాం ఎప్పటి నుంచో కోరుకుంటే ఇప్పుడు మునగాకు అయిపోయింది కదా. నెక్స్ట్ పాలకూర రసం కూడా తాగుతారు కదా, పాలకూర రసం కానీ గోధుమ గడ్డి కానీ ఇలాంటివి అప్పుడప్పుడు వీక్లీ 1 అన్నా ఏదో ఒకటి తాగుతూ ఉంటే కడుపులో ఏమైనా ఉంటే మొత్తం కొట్టుకోవచ్చు అనమాట. ఈరోజు అయితే ఇలాంటి ప్రయత్నం ఒక్కనే చేసిన, నెక్స్ట్ వీక్ నుంచి మీ అందరికీ చేస్తాను. మరి అట్లా చేసినా సెట్ అవుతారు, మరి ఏం సెట్ అయ్యేమో. కానీ ఇప్పుడు నేను చూసి పొద్దున నేను అరే తాత అయిపోవని నేను అనుకున్నా, నువ్వు అనుకున్నా, కానీ నువ్వు పోతుంటే ఇప్పుడు బొమ్మ తాగింది నయమైంది. మళ్ళీ ఈ రోజు నాకు కూడా కొంచెం హెల్త్ మంచిగా అనిపించలేదు, అందుకే నేను ఏం ఫోర్స్ చేయలేదు. అక్క కూడా అడిగితే అక్క కూడా తాగనన్నది, పాప తాగుతామంటే పాప కూడా తాగనన్నాడు. ఒక్కనే ఆయన పని చేసుకున్నట్టు అయింది, ఆయన వచ్చిండు, సెట్ అయింది జర ఇప్పుడు. ఓకే ఇప్పుడు జర సెట్ అయిండు. ఓకే మోటార్ ఎక్కించిన పైకి వాటర్ వస్తున్నాయి. ఏంటక్క అది? బెండకాయ చారు. ఇది నువ్వు కలిపేది శనగపిండి, అందుకు చారు వస్తావా? శనగపిండి అంటారు కదా, కాదు బెండకాయ చారులో పిండి వస్తే పిండి చారు అవుతుంది, అంతేనా? బెండకాయ చారు అంటారు. మరి పిండి చారు అంటే ఎప్పుడు అంటారు? ఇప్పుడు అట్లా కూడా చేయొచ్చు, నార్మల్ ఏమి వేయకుండా. అప్పుడు ఏం వేస్తారు మరి తాలింపు? అమ్మో చింతపులుపు అంటే కష్టం, మరి వాళ్ళు తినలేదా? చింతపండుతో ఒకదానితో చేస్తే పిండి చారు అంటారు. దీని బెండకాయ వేసినాం కానీ బెండకాయ చారు అంటారు. ఏమైంది సార్? ఇంకా అది ఎత్తున వస్తుంది మళ్ళీ. ఎందుకు?
జ్వరం తగ్గిందా నీకు? మస్తు మంది జ్వరం తగ్గిందా అడుగుతారు శిరీషకు. కొంచెమే తగ్గింది, మళ్ళీ స్టార్ట్ అయింది. తిన్నాక టాబ్లెట్స్ వేసుకొని కొంచెం పడుకుందామని చూస్తున్నా. తిన్నాక టాబ్లెట్స్ ఉన్నాయి కానీ అవి వేసుకోలేను నేను. నైట్ మంచిగా ఉన్నా కదా అని చెప్పి ఊకున్నందుకు మళ్ళీ పొద్దున వరకు జ్వరం పడుతుంది. జ్వరం పట్టింది మళ్ళీ కాలుతుంది ఎండ కూర్చున్నందుకో లేకపోతే కూడా పోయి ఉంది పైకి ఎండ కొడుతుంది. రెండు వేడి కాకపోతే ఇంకా హీట్ కాదు శిరీష. అంటే కొంచెం ఫీవర్ వచ్చినట్టే అనిపిస్తుంది. వచ్చిందా? టాబ్లెట్స్ ఉన్నాయి, తిన్నాక కొంచెం టాబ్లెట్స్ వేసుకొని రెస్ట్ తీసుకుంటే అయిపోతుంది. తగ్గిపోతుంది. అబ్బా ఇంజక్షన్లో 2 ఇప్పించిన బావ, మళ్ళీ తీసుకో 2 ఇప్పిస్తావా? మాకు మళ్ళీ సాయంత్రం దొరుకుతుంది. ఇంకా నొప్పులు అట్లనే ఉన్నాయి. అదే మళ్ళీ 2 ఇప్పిస్తామంటే మళ్ళీ జ్వరం మళ్ళీ కూడా రాదు నాకు తెలిసి. అది వచ్చిన జ్వరం ఏమో కానీ మళ్ళీ అసలు జ్వరం అనేది రాదు ఎప్పుడు. రాక వస్తే ఇట్లా వస్తుంది కావాలని. నేను అసలు పండనే వండక. నేను జ్వరం వస్తే తీసేసిన నేను జ్వరం వస్తే ఎప్పుడు వండుకున్నాను బాగా. ఉంటారు అట్లా, ఎందుకు ఉండరు? మనలు మస్తు ఉన్నారు, అందుకని అన్న ఒక మాట అంటా ఉంటాడు ఇక్కడికి. పెట్టేటోళ్ళు పెడతారు కానీ ఇప్పుడు ఆ కామెంట్ పెట్టిన వాళ్ళు వాళ్ళకి జ్వరం రాదు, చలి రాదు, వాళ్ళకి ఏం రాదన్నమాట. వాళ్ళు వచ్చినా గానీ లేచి తిరుగుతారే మాట ఇట్లా కామెంట్ పెట్టి. అయినా నేను ఇప్పుడే వాడుకున్నాక. పట్టించుకోతావా అన్ని? మస్తు పెట్టోళ్ళు మస్తు పెడితేనే ఉంటారు. అది పెట్టినంత మాత్రం నువ్వు అన్నావా? అంటే సడన్ గా మనకి ఎప్పుడు ఇట్లాంటి జ్వరమే రాలేదు. అందుకని పట్టించుకోదు, ఎప్పటికప్పుడు ఇచ్చి పెట్టాలి ఏదైనా కానీ. ఇడిచిపెట్టినాయి అందరు. ఇడిచిపెట్టినావా? పో మరి హాస్పిటల్కి. వద్దు, ఉన్నాయి టాబ్లెట్స్ ఉన్నాయి, అవి తగ్గకపోతే పోదాం. తగ్గితే వద్దు, భయం అవుతుంది. తీసుకొని సూదులు ఇప్పిస్తాం మళ్ళీ. అయితే సాయంత్రం వరకు నీకు టైం. జ్వరం తగ్గింది అదే సాయంత్రం వరకు చూద్దాం అక్క. జ్వరం తగ్గింది అనుకో ఓకే, తగ్గలేదు అనుకో మళ్ళీ ఇంజక్షన్ ఇప్పిద్దాం, అంతే కదా? ఎలా 2 ఇస్తాడు ఆయన? 1 ఇస్తానో నేను 2 ఇవ్వమని చెప్తా. సరే బాబు, రివెంజ్ తీసుకున్నట్టుంది ఇప్పుడు నా మీద. ఎందుకు నాకు ఎప్పుడైనా ఇప్పించినవి నువ్వు? నేను ఎప్పుడైనా ఎన్నిసార్లు ఇప్పించుకుంటా. ఏమో భయం అవుతుంది అక్క, ఆ ఇంజక్షన్స్ అంటే భయం అవుతుంది. ఏం కాదు, మండలే కానీ తెల్లారి నొప్పులు అవుతున్నాయి కాళ్ళు. అట్లా ఉంటుంది మరి. జ్వరం ఉన్నప్పుడు ఒక నెల రోజుల దాకా కూడా నొప్పి ఉంటుంది సూదులు ఇప్పించి. అవునా? అయితే నేను ఎప్పుడు ఇప్పించుకోలేగా, ఇప్పుడు తెలుస్తుంది ఇంజక్షన్ల నొప్పి ఎట్లా. అలవాటు చేసుకో. ఇట్లా అంటే ఇంకా ముందు ఇంకెన్ని ఇంజక్షన్లు ఇప్పించు. నేను అదే చెప్తా, ఇప్పుడే ఇప్పించుకుంటే అలవాటు అవుతుంది అంటే వినదామే. ఇంకా ముందు ఇంకా మస్తు ఇప్పించుకోవాలని ఎట్లకైతే టార్గెట్ అయితే ఫిక్స్ చేసిన ఫుల్ఫిల్ చేసిన. చాలా అనుకున్నావు కదా బాబు ఎప్పుడు ఇప్పియాలని. జ్వరం వచ్చినప్పుడు అలా నాడు హాస్పిటల్ పోదాం ఇంజక్షన్ ఇప్పిస్తా అంటాడు. మరి హాస్పిటల్ అనగానే పొద్దుగాల జ్వరం పోతుంది అక్క. రాత్రి ఎంత జ్వరం వచ్చినా పొద్దుగాల పోతుండే, ఇప్పుడు పోలే. అందుకనే ఇంజక్షన్ పడ్డది. ఇప్పుడు చారా అయింది. అయిందా చారు? రైస్ పెట్టిరా? పెట్టలే, ఇగో టైం ఉంది ఇంకా పప్ప రానికి కూడా. ఇగో కట్టెలపై మీద బయటనే పెడతావా? రైట్, మంచి పని. సో మునియానికి అయితే కొద్దిగా రైస్ తీసుకొచ్చిన, ఎందుకంటే అది పొద్దున్న నుంచి అని చెప్పేసి రైస్తో పట్టుకొచ్చిన. గంజి పంపలేదు, ఇంకా గంజి పంపితే ఆల్రెడీ పప్ప పెట్టినట్టు ఉండవు, కొద్దిగా తాగుతుంది. సో ఇది ఎంత ప్రశాంతంగా ఉందో. పొద్దుగా ఊడిచిపోయినా మళ్ళీ ఇదంతా వ్యాపారం పడుతూనే ఉంది. ఇది నాకు తెలిసి ఇప్పుడు ఇది కూడా చెట్టు ఎండిపోయిందంటే నువ్వు కూడా మస్తు ఘోరంగా ఉంటుంది పరిస్థితి. ఎంత నూకినా మళ్ళీ సెట్ కాదు. ఇంకా పప్పది నిమ్మలం కూర్చున్నాయి. ఇప్పుడే కొట్టుకొచ్చిన, రెస్ట్ తీసుకుంటున్నా. ఇంటికి వస్తే వండుకోవచ్చు మంచిగా. పోదాం ఓమా నన్ను ఎందుకు రమ్మన్నా? గది ఓమ పోద్దామని పిలిపించింది. దేనికి? మేకకు. ఎందుకే? దాని కడుపు ఉబ్బినుండే. ఎందుకు? ఏమో కడుపు ఎందుకు ఉబ్బుతుంది మేకలకు? ఏదో అరగకపోతే ఒడ్డు బుక్కినట్టున్నాయి. ఈ ఊరాల పండు అన్ని పోసిరు కదా, ఆడ పడిపోతాయి కుప్పలు. ఆడ పోతేనే మంచిగా మూతేరు బుక్తేనే ఉండే ఒకటే తిరిగా. కానీ నెమరు వేయకపోతే నెమరు వేస్తున్నా మరి. ఇప్పుడు నెమరు వేస్తుంది, మంచి పని చేస్తున్నాం. నెమరు వేయకపోతేనే ప్రాబ్లం. ఇవన్నీ మంచిగా మరి. ఈ పెద్ద మేకనా? కర్రీ అన్ని కర్రీ ఉన్నాయి కానీ కొలువు ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. ఇంకా మళ్ళీ ఎప్పుడు 2 గంటలకి? ఇక 2:30 అవుతుంది. అప్పుడు ఇస్తే మళ్ళీ సాయంత్రం 5:30 6 చీకటి. అలా చీకటి 5:30కి అవుతుంది. 5:30కే చీకటి అవుతుంది. పొద్దుగాల 6:30 7 అయినా కానీ తెల్లారతలేదు. సాయంత్రం 5:30కే చీకటి అవుతుంది. పొద్దు తక్కువ ఉంటట్టుంది. ఇప్పుడు చలికాలం కదా ఇది. మళ్ళీ మంచి చూసినా కదా ఎట్లుందో, ఘోరంగా ఉందో మంచి. అయితే 8 అయిపోయింది, ఇంకా నాకు లేవబుద్ధి కాదు. లేచినా కానీ ఇంకా తెల్లారలే అనుకున్నట్టు. 8 గంటలకు అప్పుడు సూర్యుడు పైకి వస్తే అప్పుడు ఇంకా మంచు పోలే. మంచు మన ఇంటి దాకా వచ్చింది, పొగలెక్క వచ్చింది మొత్తం మంచు. మరి ఘోరంగా ఉండేది ఫస్ట్. ఎందుకో మరి. పోమా పోదాం. పైగా శిరీష రెడీను మార్కెట్ వేసి వస్తా బావా. ఈరోజు అరే శుక్రవారం కదా, స్టార్ట్ అయిందా మరి మార్కెట్?
స్టార్ట్ కావచ్చు 6 అవుతుంది కదా, మళ్ళీ వచ్చి రొట్టెలు చేయాలి కదా, తొందరగా పోయి ఇప్పుడు ఫ్రెష్ ఉంటాయి, తొందరగా తీసుకుని వస్తే అయిపోతుంది. ఎప్పుడు పెట్టిదే మాలు చీకట్లో ఏర్పడతలేదు, సాయంత్రం తొందర చీకటి అవుతుంది. మబ్బులు ఉన్నాయి అన్ని, ఏమేమి ఏమన్నాయి శ్రీసా? మబ్బు ఏం మబ్బులు? వాతావరణము అదే బబ్బు మబ్బు ఉందా? వాతావరణం మంచిగా ఉంది, కాకపోతే పొద్దు తక్కువ ఉంది. ఇంకా జ్వరం ఎట్లుంది, తగ్గిందా లేదా? మధ్యాహ్నం గోళీలు వేసుకున్నా, మస్తు చెమటలు వచ్చినాయి, జ్వరం తక్కువ ఉంది, కానీ బాడీ పెయిన్స్ ఎందుకు నాకు అవి నొప్పులు అట్లనే ఉన్నాయి. జ్వరం తగ్గింది, లో జ్వరం లాగానే ఏమో నోరు చేదు పెండ. ఇలాంటప్పుడే 2 ఇంజక్షన్లు ఇప్పించుకోవాలి. అరే నిజం నాయనా, నీకు 2 ఇంజక్షన్ ఇప్పిస్తే తగ్గలేదా? చూసినా శిరీష? నేను కూడా 2 ఇంజక్షన్లు ఇప్పించుకున్నా, అయినా నా ఒళ్ళంతా ఇట్లా కొట్టి పండినట్టు నొప్పులు ఉన్నాయి. మరి అట్లా ఉంటుంది, మరి లో ఫీర్ అన్నప్పుడు అది ఎవరు బయటకి ఏర్పడచ్చు. ఫస్ట్ టైం నాకు ఇట్లా కావడము అంటే ఎక్స్పీరియన్స్ అయింది ఎవరికైనా? జ్వరం వస్తే నాకు నైట్ వచ్చి పొద్దున పోయే జ్వరము, ఇప్పుడు 2-3 రోజుల నుంచి ఇట్లా పట్టుకునేది నన్ను. వెదర్ ఎఫెక్ట్ చాలా మంది అవుతుంది తెలుసా, ఎందుకంటే అవుతుంది మళ్ళా కాళ్ళు కూడా ఉబ్బుతున్నాయి ఎందుకో ఏమో, చాలా కాలాలు టైట్ అవుతున్నాయి, తీసేయాలంత కోపం వచ్చింది మధ్యాహ్నం. ఉబ్బినాయి కాళ్ళు బాగా, కాళ్ళ టైట్. అప్పుడేమో లూజ్ ఉండే, ఇప్పుడేమో ఇట్లా కట్టేసుకున్నట్టు ఎట్లుంటది అవి అట్లా అయినాయి కాళ్ళు. ఇక కొన్ని రోజులు ఎట్లుంటుంది తెలియదు, ఉబ్బుతుంది, మనిషి అయితే ఉబ్బుతున్నా. రేపు మళ్ళీ పోవాల్సి వస్తుంది, నా పరిస్థితి అట్లుంది. మార్కెట్ పోయిస్తారా? అక్క కూడా మొన్న వచ్చినప్పటి నుంచి మార్కెట్ ఇవ్వలేదు. మనూర్లో మార్కెట్ అక్కడ చూలేక ఎప్పుడు నువ్వు మనూర్లో మార్కెట్ చిన్ననే అవుతుంది. ఉన్నాయి కూరగాయలు, ఇక ఏమైనా స్పెషల్ గా అనిపిస్తే కొన్ని పట్టుకొని వస్తా అని చెప్పి. ఇక టమాటా ఉందా? టమాటాలు కొన్ని ఉన్నాయి, 1 కిలోని టమాటాలు తీసుకొని వస్తాం, మళ్ళీ వచ్చే వారం వరకు కదా. ఇక టమాటా కూర ఎక్కువ అవుతుంది కాబట్టి ఇక టమాటాలు పచ్చిమిరపకాయలు కూడా లేవు, ఏమన్నా ఆకుకూరలు ఉంటే అవి కొన్ని పట్టుకొని వస్తాయి. తొందర పోయిరా మళ్ళీ చలి పెడుతుంది. అక్క స్వెటర్ అవి వేసుకోరు అక్క, చల్లగా వస్తుంది. సరేనా, బాయ్. ఏమైంది నీకు లేట్ అయింది? వస్తానే ఏడొస్తున్నావు? 6:20 అవుతుంది, 6 లోపు వస్తావు ఎప్పుడైనా సాయంత్రం ఇంటికి. మరి పిల్లలు లేదని మెల్లగా వచ్చినావా? ఇవి వస్తూనే ఉన్నా, ఇట్లా కట్టేసిన, కుక్క గంజి పెట్టిన. అవి గంజి వేసుకున్నా మధ్యాహ్నం అయిపోయినా మార్కెట్? ఏ కదా ఊర్లకే వేరుగా అంతే ఉంటది అక్క. బయట కూడా వస్తారు 2-3. చాలా తక్కువ. అప్పలేక అయితే మరి అవుతలేదు, అప్పుడు పోయినప్పుడు బాగానే అయిన ఉండే కానీ డెవలప్ అయింది అక్క, అప్పలేక లేదు. నేను ఏడికెంచి ఊళ్ళో దాకా అవుతుంది అనుకున్నా మార్కెట్. అంటే బయట అయినట్టు అంటున్నా, మా ఊళ్ళో అవుతుంది చూడు. మీ సిటీ మా డాడీ కూడా అమ్మనికి వస్తుంది, ఆయన కూడా వస్తారు. పప్ప కూడా వచ్చినట్టు పోయిన ఇప్పుడు వచ్చారు, కలిసి వచ్చారు. అయితే పెట్టేసా అన్నయ్య. ఇప్పుడు ఏ కర్రీ వండుతారు? చారు ఉందా? ఇగో ఇప్పుడు తెచ్చిన రొట్టెలకు మంచిగా ఉంటుంది ఆయన, రొట్టె నానేసుకుని తినొచ్చు, బెండకాయ చారు. కానీ ఏం మంచిగా ఉంది అక్క. అయితే ఇది ఇప్పుడు తెచ్చుకున్నాం కదా, ఇప్పుడు ఉంటే కూర బాగుంటుంది నేను అంటున్నా. ఆకుకూరలు వండుతారా లేకపోతే అదే ఉండనా? ఉంది చారు అని చెప్పి నేను ఇక లేట్ పోయిన 7 అవుతుంది కదా, సరిపోతుంది అదే, అది సరిపెట్టుకుందాం. నాయనక అదే తింటావా? ఆయన రొట్టెలకు బాగుంటుంది అక్క, రొట్టె నానేసుకుంటాం కదా, బెండకాయ చారు. మేమేమో సప్పగా తింటాము. ఏం పెట్టిన వాటరా? రొట్టెకి మరి అదే తీసుకోతే అయిపోతున్నా డైరెక్ట్ బయటికి, అదే కడాయి మొత్తం తీసుకోతే అయిపోతున్నా, అందులో పిండి కలిపితే అయిపోతున్నా మంచిగా. అలానే కలుపుతా కానీ ఈడుంది కదా పిండి కూడా అంతా. ఇప్పుడు కలుపుతావా? ఈ నీళ్ళలో కలిపి. నీళ్ళు ఎక్కువైనా ఇష్టమా? కొన్ని వేడి నీళ్ళు కూడా కావాలి రొట్టె వేయని, కానీ గడ్డ కూడా కలపాలి అట్లా. దెబ్బ నిజంగా ఈ ప్రాసెస్ చేసినప్పటి నుంచి రొట్టెలు తింటే మనకు మంచిగా అనిపిస్తుంది మెత్తగా. అప్పుడు తినాలంటే మా పళ్ళు దమ్మకపోతుండే దమ్ అవుతుండే, ఇవైతే మెత్తగా ఎప్పుడు తిన్నా కానీ మంచిగా మెత్తగా ఉన్నాయి. సరిపోతుంది? సరిపోతే బాబు డాడీ నీకు అక్కడికి ముగ్గురికి సరిపోతుంది. రైస్ ఉందా మరి? ఉంది రైస్, ఈ రొట్టెలు దాన్ని బట్టి రైస్ అడ్జస్ట్ చేసుకోవాలి. వంట మండిందా అక్క? పెంక పెట్టాక పెంక లేదా? ఇంకా బయటికి ఏం తీసుకోలే బాబా. తీసుకోలే, తెస్తున్నా అక్క. మీకు మంచిగా పడుతుంది పొయ్యి, ఇప్పుడు అప్పుడు ఏమో మూలకుంటుండే పొయ్యా. ఇప్పుడు ఆ పొయ్యి మీద మనం పెట్టి నీట్గా చూసుకోవచ్చు. అయితే అదే ఈ రోజే పెంక తీసుకొస్తున్నాను. ఈ నుంచి కనబడుతుంది మంచిగా.
ఈడు ఉంది బాబా తీసుకోవా. రొట్టెకి నిజంగా ఇట్లా మటన్ మంచిగా మడితే మంచిగా కాలుతుంది. ఏం కాలుతుంది? పీటే రొట్టె కుట్టని పీటనే తేలే. రొట్టె పీటనా చిన్నది? చాలా సరిపోతారు. సరిపోకపోతే మళ్ళీ పోసుకోవచ్చు అక్క. కానీ చాలు అయితే అందులో 6 రొట్టెలు నాకు ఒక్కటే రొట్టె చాలు. నువ్వు సాయంత్రమే తిన్నా. 6 రొట్టెలు అయితే అందులో 6 అవుతాయా? చాలు పప్ప తింటాడుగా. నువ్వు వెరైటీ చేస్తున్నావు, శిరీష వెరైటీ చేస్తావు, వదిన వెరైటీ చేస్తుండే. వదిన చేతి పెద్దగా అవుతుంది కదా, ఇగో ఇంత సైజు ఆమె చేతిలో అవుతుంది. ఇట్లా తిరిగిపోతుంది నాకు చుట్టూ. కొడుతుండే మళ్ళీ ఇచ్చుకోవద్దా లాస్ట్కి? ఏదైనా టెక్నిక్. ఇప్పుడు ఎటు కొడతా చెప్పాక నువ్వు రొట్టె. ఇటు కొడతా. అది కరెక్టేనా? ఇదే కరెక్ట్ రొట్టెకు. శిరీష నువ్వు ఎటు కొడతావు? ఇట్లా కొడతావా? అక్క కూడా అట్నే, వదిన కూడా అట్నే కొడుతుంది. ఇట్లా కొడతారు. వీళ్ళిద్దరు ఉంటారు వేసుకోరు అక్క. ఇట్లా కొడతారు రొట్టె. వీళ్ళు ఇది తిప్పుతారు. ఇసురా ఎటు దింపుతారా? వాళ్ళు 2 దిక్కులు తిప్పుతారు. వాళ్ళ ఇష్టం, వాళ్ళ లఘు ఎటు ఎటు తిరిగితే అటు తిప్పుతారు. ఎట్టాలకు అయితే అటు పని అయ్యేది లెక్క మాకు అది అన్నట్టు. అది ఉంటా కానీ సీదా కానీ అంతేనా? మరి సీదా కొడితే రొట్టె దబ్బున సాగది. ఎందుకు సాగది? ఏదో బాబా. ఉల్టా కొడితేనే రాదు ఇంకా. వీళ్ళకి తిప్పుడు అట్లా అలవాటు అయింది అక్క. ఉంటేనే వస్తుంది అక్క. ఏమో అక్కని చూసి నేను వేసుకున్నాగా, నేను కూడా అదే ఉల్టా కొట్టిన. నాకు అట్లనే అయింది. రొట్టె మీద ఎంత పిండి పెడతారు అది చూడవా, ఈజీగా పోతుంది. వీళ్ళు పిండి ఇట్లా అద్దుకుంటా కొడతారు. పిండి కొడతారు ఇద్దరు. మొన్న చూసిన నేను లీలపాదన పెట్టుకుంటా కొడితే రొట్టె సాగుతుంది. సాగుతుంది తొందరగా. కింద పిండేనా పైన పిండేనా ఎట్లా సాగుతుంది అది? కొట్టి కొట్టి చేతిలో పోతాయి. అప్పుడు నువ్వు చపాతీ చేసేటప్పుడు కూడా దాని మీద చూడు, గోధుమ పిండి సాగుతుందా? అర్థమైందా? అదే ఇలా కొత్త పాయింట్ నేర్చుకున్నాం మళ్ళీ. ఈ పిండి పెట్టడు కూడా మన నాయనమ్మనా అమ్మమ్మ వచ్చి నేర్పించి పోయింది మంచిగా. అయిపోయిందా? ఎన్ని రొట్టెలు అయినాయి అక్క? 6 రొట్టెలు. నువ్వు అన్నట్టు బరాబర్ అయినట్టుంది. కట్టెలు వేస్ట్ ఇప్పుడు. అరే శిరీష, ఈ వేడిపోయి మీద అది చారు పెట్టు, మంచిగా వేడి అవుతుంది. పలిగిపోతుందా? ఎందుకు? చింతపల్లి పోనా? పిండి వల్లనా? పిండి వల్ల ఖరాబ్ అవుతుంది. పిండి సార్ ఎప్పుడైనా వేడి చేయదు.